జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటని చెప్పి పదే పదే ఆయన చెప్పడం జరిగింది. ఏంటి అది జరిగింది వాస్తవమా? ఏంటి మీకున్నటువంటి అప్డేట్స్? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉన్నట్టుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గుర్తు వచ్చేసింది. ఉన్నట్టుండి ఒరే ఆడ వచ్చిన సందర్భం ఏమి, జరిగిన ఘటన ఏంది, నువ్వు దేనికి వచ్చావు, ఆ విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పటికిప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలని ఎగిరి గంతులు వేస్తున్నాడు. నాయన అది ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతా ఉండేది ఈ నిమిషానికి కూడా మా ప్రభుత్వమేను, మా కూటమేను. ఈరోజు నేను అడిగేది ఒకటే ఏంటంటే, జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, విచారకరం, చాలా తప్పు. ఎవరైనా మానవత్వమును ఎవడైనా ఈ ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేయాల్సిందే. ఒక పక్క సవాళ్ళని ఆడ పెట్టుకొని, ఒక పక్క మృతులు తమ కుటుంబాల పక్క మృతదేహాల పక్కన బోరు ఏడుస్తూ ఉంటే, ఈయన పోయి విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలని ఇప్పుడు ఎవరు దాన్ని ప్రైవేట్ చేస్తున్నారు? ఎక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చున్నారు? నేను అడిగేది ఏంటంటే, ఈజ్ ఇట్ ది మూమెంట్? ఇది సందర్భమేనా? నాయన 10 మంది, దాదాపు 8 మంది చనిపోయి ఉన్నారయ్యా అక్కడ. కుటుంబాల్లో పెద్దను కోల్పోయి ఉన్నారు అక్కడ. ఈ సందర్భంలో పోయి రాజకీయం మాట్లాడడం అవసరమేనా అని అడుగుతున్నా నేను. ఆ నెహ్రూ ఒక పాపం ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఆ నిలబెట్టి ఆమె దగ్గర చెప్పిస్తాడు, మా కుటుంబానికి అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది. ఏందా టెక్నికాలిటీ? సందర్భం ఏంది, ఆడ జరిగిన ఘటన ఏంది, నీ వల్ల అయితే చేతనైతే సహాయం చేయి. అది వదిలిపెట్టి రాజకీయం మాట్లాడటము. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు. ఎస్, విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, నా పైన ఉంది, నీ పైన ఉంది, ప్రతిపక్షం పైన ఉంది, అధికార పక్షం పైన ఉంది, ప్రతి ఒక్క ఆంధ్రుడి పైన ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి రాజకీయం మాట్లాడడం, రాజకీయం చేయడం, సవాన పక్కన కూర్చొనేసి ఈ విధంగా బురద చెల్లడం కరెక్టేనా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ డబ్బులు ఇస్తాను, మీ అందరికీ న్యాయం చేస్తానంట. నువ్వు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, వారికి న్యాయం జరిగేది ఎప్పుడు? కాకుంటే మొన్న డిఎస్సి ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ అయితే ఆడ రాజకీయం చేస్తావు. ఆడ రాజకీయం చేసి పేపర్ లీకేజ్ అయిపోయింది, నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ వేస్తానని చెప్పి అక్కడ రాజకీయం. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సాధారణ కార్మికులు చనిపోతే బాధాకరం, దురదృష్టకరం. అదే మేము చెప్తున్నాం కదా, ఈ ఘటనకి ఇది మానవ తప్పిదమా లేకుంటే యాంత్రిక తప్పిదమా లేక ఇంకొకట తేలాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మళ్ళీ చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎల్జీ పరిస్థితిలో 10 మంది చనిపోయారు. మేమే రోజైనా రాజకీయం చేసామా? బాధితులకు సహాయం చేయ బాధితుల పక్షాన్ని అడిగాం. నేను ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అదే అడుగుతున్నా, బాధితుల పక్షాన నీదేదైనా డిమాండ్లు ఉంటే, నీ పక్షాన సలహాలు సూచనలు ఉంటే ఇస్తే స్వీకరించడానికి, తూచా తప్పకుండా పాటించడానికి, అవి ఉపయోగపడే విధంగా ఉంటే పాటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటున్నాం. అదుదులు పెట్టి రాజకీయం చేయటము, రాజకీయాలు మాట్లాడటం ఇది అవసరమేనా? ఈ సందర్భమేనా? కర్నూలులో 36 మంది బోటు ప్రమాదంలో మునిగిపోయారు. ఏ రోజైనా మేము రాజకీయం చేశామా? దాన్ని రాజకీయ కోణంలో చూసామా? ఒరే, ఒక ఆపద వచ్చినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడడం నేర్చుకోండియా. రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలి, రాజకీయం మాట్లాడాల్సిందే. కానీ ఇటువంటి సందర్భాల్లోనా? సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారు